అదే అనేది. మరి అట్లాగని నేను కదా ఇక్కడ నమ్మిచ్చింది. 5 ఏళ్లలోనే ఆయన హైటెక్ సిటీని తయారు చేసి 100 కోట్లు చేశాడు అంటాడు ఆయన. అది నమ్మి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు. వాళ్ళకి అక్కడ జనానికి వీళ్ళకి తెలియంది ఏంది అక్కడ. అదొక హైదరాబాద్ లో అదొక పార్ట్ అని ఆయన అందుకని సాగింది అనేది ఇక్కడ వాళ్ళకి తెలియదా? తెలుసు. కానీ మా బాబు గారి వల్లనే జరిగిందని ఫీల్ అయ్యే వాళ్ళు ఇచ్చారు. ఇవ్వని వాళ్ళని కూడా ఒత్తిడి తెచ్చి తీసుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే 12 ఏళ్లలో నువ్వు పూర్తి చేయనోడివి ఇప్పటికైనా పోనిచ్చాక ఇమ్మీడియట్ గా వాళ్ళ జీవితాలు ఏమైనా మెరుగుపడిపోతాయా? ఒక విజయవాడలో మీకు స్థలం 1 ఎకరం ఉందనుకోండి. ఎకరంలో ఒక 3 ఇయ్యొచ్చు అపార్ట్మెంట్లు, 3 కట్టచ్చు, 3 టవర్లు కట్టచ్చు. ఒక టవర్ కి 700 నుంచి 800 అయితే పెద్దది ట్రిపుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టచ్చు. 500 అయితే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టచ్చు. 500 గజాలు ఉంటాయి. 700 ఉంటే ట్రిపుల్ బెడ్రూమ్ నువ్వు ఇచ్చిన లెక్కల ప్రకారం 10 అంతస్తుల 12 అంతస్తులు కట్టచ్చు. ఒక 700 గజాల దాంట్లో అంటే ఒక 4,800 కదా ఎకరం అంటే. సెట్ బ్యాక్స్ అన్ని పోను వంతాడు తీసేస్తే ఓ 1,500 పోతే 3,500 మంచిది ఒక 3 కట్టచ్చు టవర్స్. పార్కింగ్ ఇవన్నీ లెక్కేసుకుంటే 3 టవర్స్ కట్టడానికి ఇట్లా 1 ఎకరం నేను ఇచ్చాను అనుకోండి విజయవాడ అవుట్స్కట్స్ లో, నాకు 50% ఇస్తాడు. 50% ఫ్లాట్ నాకు ఇస్తాడు. వాడు స్థలం కాస్ట్ ఇంకేమి ఇవ్వడు. సగం వాడు అంటే స్థలం కాస్ట్ ఆడు కట్టుకుంటాడు, డబ్బులు వస్తాయి. ఇది కంఫర్టబుల్ డెవలప్మెంట్ స్ట్రక్చర్. అదే కొంచెం నేను అవుట్స్కట్స్కి పోయి ఆగిరిపల్లి అట్లాంటి చోట్ల కట్టాను అనుకోండి బిల్డర్కి, నాకు ఒక 50 లక్షలు నాకు 20% ఫ్లాట్లు అని అడుగుతాను నేను. ఎందుకని? అక్కడ దీనంత డిమాండ్ ఉండదు కాబట్టి. ఇది ప్రొసీజర్. ఇప్పుడు అమరావతిలో సమస్య ఏంటంటే ఇవాళ తీసుకున్నోడికి ఇవాళ వచ్చి కట్టేవాడు ఎవడు? ఇవాళకి ఇవాళ కొనేవాడు ఉన్నాడంటే కట్టేవాడు ఉంటాడు. కొనేవాడికి అక్కడొచ్చి ఉండాలనుకుని కొనేవాడు, అద్దెలకి ఇచ్చుకుని కొనేవాడు. ఇవాళ నేను హైదరాబాద్లో ఒక ఫ్లాటు 60 లక్షలు 70 లక్షలకి సెకండ్ హ్యాండ్ దొరుకుతున్నాయి. అది మియాపూరా, అదేది ప్రగతి నగరు, ఆ ఏరియాలో సెకండ్ హ్యాండ్ ఇవి వస్తాయి 60-70. అది నేను అద్దెకిచ్చాను అనుకోండి, నాకు మినిమం 15,000 to 20,000 కాయ, మినిమం 15,000 to 20,000. దెన్ అక్కడ అదే ఇక్కడ 70 lakhs కి నాకు ఫ్లాట్ రాదు. బంజారా హిల్స్